ఇసుక ట్రాక్టర్ని పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 6:37కే ఇసుక ట్రాక్టర్లని వాగులకు పోయి సిరిసిల్ల సర్దాపూర్కు ఇసుక పోతున్నట్టు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది. సమాచారం రాగానే మా స్టాఫ్నంతా అలర్ట్ చేసి వాగులోకి వెళ్ళేసరికి వాగులో 33 బండ్లు ఉన్నాయి అక్కడ ప్రెజెంట్గా. 33 బండ్లను మనము ఆఫీస్కు తీసుకురావడం, మా ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అంతా కలిసి 33 బండ్లను ఆఫీస్కు పంపించడం జరిగింది. దారిలోనే 13 బండ్లు మాత్రమే ఇక్కడి దాకా చేరడం జరిగింది. వాటి వెంట వస్తున్నా కానీ బండ్లు ఎక్కడెక్కడ ఎస్కేప్ కావడం జరిగింది. బండి నెంబర్లు ఉన్నవి మా దగ్గర. ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ముచ్చట లేదు. వాళ్ళే దారికి వస్తేనే బాగుంటుంది, లేకపోతే అట్టి బండ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. మేము ఉండగా కూడా మా కళ్ళు కప్పినట్టు చేసి బండ్లు ఎస్కేప్ అవుతున్నాయి. 33 బండ్లను కూడా పట్టుకురావడం జరుగుతుంది. అట్టి బండ్లకు ఫైన్ వేయడం, మొదటిసారి అయినట్టయితే ఫైన్ వేయడం అవుతుంది, లేకపోతే సెకండ్ సారి మూడోసారి ఇట్లా అయినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరుగుతుంది.